హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృత్ శబ్దంలోని పుల్లింగం పుల్లింగంలోని భాను శబ్దం మూడవది. ఉకారంతః పుల్లింగః భాను శబ్ద. అంటే ఉకారంత ఎలా వచ్చిందంటే నా కింద ఊ అనే దీర్ఘం ఉంది కాబట్టి ఉకారంత అనేది వచ్చింది. భాను అనగా సూర్యుడు, సన్. ఏకవచనం అంటే ఒకటి, ది అంటే రెండు, బహు అంటే చాలా. మొదటగా మనం మెయిన్ ఎగ్జామ్లో విభక్తులు అనేది ఈ సైడ్న రాయాలి. ప్రథమ విభక్తి భాను, భాను, భానువా. సంబోధన విభక్తి అనేది చివరగా రాయాలి. ద్వితీయ విభక్తి భానుమా, భాను, భానునా. తృతీయ విభక్తి భానునా, భానుభ్యాం, భానుభిః. చతుర్థి విభక్తి భాన్వే, భానుభ్యాం, భానుభ్యః. పంచమ విభక్తి భానో, భానుభ్యాం, భానుభ్యః. షష్ఠీ విభక్తి భానో, భాన్వో, భానూనాం. సప్తమి విభక్తి భానౌ, భాన్వో, భానేషు. సంబోధన ప్రథమ విభక్తి హే భానో, హే భాను, హే భానువా. మనం ద్వితీయ విభక్తిలో సింపుల్గా ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ప్రథమ అండ్ ద్వితీయ ఈ రెండు సేమ్. తర్వాత ఈ మూడు సేమ్, ఈ రెండు సేమ్. తర్వాత ఈ రెండు సేమ్ ఉంటుంది, ఈ రెండు సేమ్ ఉంటుంది.